నీ తమ్ముడు తప్పు చేసిండని ఎండ్ ఆఫ్ ద డే నీకు పిచ్చ క్లారిటీ ఉంది. మళ్ళీ ఈ ముఖం తప్పు చేసే ముఖమా, ఈ ముఖం ఆ ముఖమేనా అని ఇలాంటి ఎందుకు పత్తాపరాలు చేస్తారు? అవును, ఇది ఏదో చెయ్యక ముందు ఉండాలి. ఇప్పుడు అంతా అయిపోయినాక ఆయన దొరికే టైంకి మళ్ళా ప్లేట్ పిడాంచడం ఏందనేది అర్థమైతలేదు. ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే బయటికి రాకముందే సార్ట్అవుట్ చేసుకోవాలి. అంత వచ్చినాక మీడియాలోకి వచ్చినాక నువ్వు మళ్ళీ ఇప్పుడు ఉల్టా చేస్తా అంటే దేనికి మంచిది? వాళ్ళు ఎంత కష్టపడి ఎండన్నగా వాననగా ఎక్కడంటే అక్కడ కష్టపడి వాళ్ళు రూపాయి దాచుకొని వాళ్ళకి నమ్మి చిట్టీలకి ఏదో వేస్తే వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఇలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి ఆ వీడియోలో లేని అతను ఫోటోలో ఎలా ఉన్నాడు? మనం రీసెంట్ టైం లో చూస్తున్నట్టు ఒక టాపిక్ కూడా మంగ్లీ గురించి అడ్వకేట్ సుబ్బరాజ్ గారు కావచ్చు, మంగ్లీ గారు కావచ్చు. ఈ రోజు అయితే చూసినట్టయితే మంగ్లీ గారికి క్లీన్ షీట్ వచ్చింది కదా. అంటే ఇన్ని రోజుల దాకా మాట్లాడి ఇప్పుడు సడన్ గా క్లీన్ షీట్ ఇచ్చేసి అంటే ఒక నింద పడిపోయిన తర్వాత అది క్లియర్ చేసుకున్నాం అంటే ఎరేజ్ కాదు కదా. అయితే జరిగిపోయిన నష్టం అంతా జరిగిపోయింది. దీనిపైన మీరు ఏమంటారు? అవును, ఇది ఏదో చెయ్యక ముందు ఉండాలి. ఇప్పుడు అంతా అయిపోయినాక ఆయన దొరికే టైంకి మళ్ళా ప్లేట్ పిడాంచడం ఏందనేది అర్థమైతలేదు. ఇప్పుడు చెప్పుకొచ్చేది ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడే బయటికి రాకముందే సార్ట్అవుట్ చేసుకోవాలి. అంత వచ్చినాక మీడియాలోకి వచ్చినాక నువ్వు మళ్ళీ ఇప్పుడు ఉల్టా చేస్తా అంటే దేనికి మంచిది? నీ తమ్ముడు తప్పు చేసిండని ఎండ్ ఆఫ్ ద డే నీకు పిచ్చ క్లారిటీ ఉంది. మళ్ళీ ఈ ముఖం తప్పు చేసే ముఖమా, ఈ ముఖం ఆ ముఖమేనా అని ఇలాంటి ఎందుకు పత్తాపరాలు చేస్తారో అర్థమైతలే. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళందరినీ కొనేస్తారండి, కొనే కేటగిరీ వాళ్ళంతా. ఫేమ్ అనేది సెకండరీ అండి. ఆమె ఒక పిచ్చ ఫేమ్ ఉంది బయట సోషల్ మీడియాలో. సో ఫేమ్ కోసం చేసింది అనేది అయితే కరెక్ట్ కాదు. బట్ నిజంగానే చేసిరు. ఎవరెవరైతే నమ్మి డబ్బులు ఇచ్చిరో వాళ్ళ ఆవేదన చూస్తుంటే లిటరల్లీ చాలా బాధాకరణం అది. బికాజ్ వాళ్ళు ఎంత కష్టపడి ఎండన్నగా వాననగా ఎక్కడంటే అక్కడ కష్టపడి వాళ్ళు రూపాయి దాచుకొని వాళ్ళకి నమ్మి చిట్టీలకి ఏదో వేస్తే వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఇలా మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ప్లాన్ చేసింది తమ్ముడు కాబట్టి తమ్మునికి మధ్యలో ఎందుకు వస్తుంది? మరి ఈమెకే సంబంధం లేదు. ఎందుకు రావట్లే? ఈ ముఖం ఆ ముఖమేనా మీడియా ముందే క్లియర్ గా చెప్పింది. మా మీద ఎందుకు వాడు ఏడుస్తుర్రో మాది తెలియట్లేదు అన్నది కదా. వీడియోలు ఉన్నది వాళ్ళ తమ్ముడు కాదు, జస్ట్ ఫోటోలో మట్టుకున్నది వాళ్ళ తమ్ముడు అని చెప్పి లాయర్ సుబ్బరాజ్ కూడా మాట్లాడింది కదా. అవును, అదే చెప్పుకుంటూ వచ్చింది. మరి ఆ వీడియోలో లేని అతను ఫోటోలో ఎలా ఉన్నాడు? ఫోటో అక్కడ ఎట్లా వచ్చింది? ఫోటో తను ఎందుకు ఉన్నాడు అక్కడ? మరి అది ఆయన ఫోటో గ్యారెంటీ ఎందుకు ఉన్నది? ఎందుకు కనిపిస్తలేదు? చాలా డిఫరెన్స్ ఉంది. ఏ కంటెంట్ ఎన్నైనా మనం చెప్తున్నా బోల్తా కొట్టుకోవచ్చు. మేబీ చెప్పలేమండి. నేనైతే అగేన్స్ట్ ఉంటాం మంగ్లీకి. బికాజ్ వాళ్ళ తమ్ముడు చేసింది రాంగ్. ఎందుకంటే బయట పబ్లిక్ అంటే ఎవరైతే నమ్మి డబ్బులు ఇచ్చిరో వాళ్ళైతే అబద్ధం చెప్పారు కదా. మోసపోయిన వాళ్ళు చేసిన తమ్ముడా వాట్ ఎవర్ అండి, మనకు సంబంధం లేదు. బట్ టాక్ అయితే వాళ్ళ మీద వచ్చింది. నష్టపోయింది పబ్లిక్ కాబట్టి న్యాయం అనేది జరగాలి. రియలే జరుగుతున్నాయి సొసైటీలో, ఎన్నో చూస్తున్నాం ఇవి. అదే మనకేం తెలుసు? నా దగ్గర అయితే దాచిపెట్టలేరు. నా దగ్గర దాచిపెడితే నేనైతే ఇస్తుండమ్మో నాకు దొరుకుతా అని, కానీ నా దగ్గర అయితే పెట్టలేరు. మరి చెప్తా, కనుక్కుంటా. నెక్స్ట్ మంగ్లీ ఫోన్ చేసి ఎక్కడ పెట్టరో చెప్తే మన తమ్ముడు ఉన్నాడు, తమ్మునికి ఇద్దాం కొన్ని సెట్ చేస్తాడని చెప్తా.